నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన శరీరంలో ఉన్న అత్యంత ముఖ్యమైన భాగం గురించి మాట్లాడబోతున్నాను. అదేమిటో మీకు తెలుసు, మెదడు. దీన్నే మస్తిష్కం అంటాం కదా. మన శరీరంలో ఏ అవయవం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మెదడు మాత్రం బాగా ఉండాలి. అది ఉన్నంతవరకే జీవం ఉన్నట్లు లెక్క. సృష్టికర్త అద్భుతమైన ఆవిష్కరణ మెదడు, ముఖ్యంగా మనిషి యొక్క మెదడు. ఏ జీవైనా పుడుతుంది, పెరుగుతుంది, పిల్లల్ని కంటుంది, చివరికి చనిపోతుంది. కానీ మనిషి సంగతి వేరు. అతను ఆలోచిస్తాడు, శోధిస్తాడు, సాధిస్తాడు. పేరుకు శరీరంలోని ఒక భాగమే అయినా మెదడులోని ఒక్కో ప్రాంతం ఒక్కో పని చేస్తుంది. ఉన్నది 1.5 కిలోల లోపే, కానీ ఒక్కో చోట కోటాను కోట్ల నాడీ కణాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ, చక్కని సమన్వయంతో పని చేసుకుంటూ పోతాయి. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా బెక్కమొహం వేయాల్సిందే. మెదడు బ్రహ్మ పదార్థం. అర్థమైనట్టే అనిపిస్తుంది, ఎంతకీ అర్థం కాదు. ఎంత తెలిసినా తెలియని రహస్యాలు ఏవో ఉంటాయి. న్యూరాలజిస్టుగా తన అనుభవంలోకి వచ్చిన కొన్ని అరుదైన కేసుల్ని టెల్ బ్రెయిన్ పుస్తకంలో ప్రస్తావించారు విఎస్ రామచంద్రన్ గారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. మెదడు కూడా దెబ్బతింది. కాస్త కోలుకోగానే అతనికి చిత్రలేఖనం మీద అపారమైన అనురక్తి పుట్టుకొచ్చింది. ఎడాపెడా పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాడు. కారణం ఏమిటా అని పరిశీలిస్తే, ప్రమాద సమయంలో అతని మెదడులోని సృజనాత్మక విభాగం చైతన్యవంతమైంది. మెదడులో 10% మాత్రమే మనం ఉపయోగించుకుంటాం అన్నమాట కొంత నిజమే కావచ్చు. దాని అంతర్లీన శక్తి అపారం. యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఒక వ్యక్తి మెదడుకి సర్జరీ జరుగుతోంది. మత్తుమందు ఇచ్చిన రోగి పూర్తి అపస్మారక స్థితిలో మాత్రం లేడు. పరిసరాలని గమనిస్తూనే ఉన్నాడు. గాయాలకు, బాధలకు స్పందించడానికి మన మెదడులో ప్రత్యేకంగా ఓ భాగం ఉంటుంది. ఒంటి మీద సిరంజి గుచ్చినప్పుడల్లా ఆ భాగంలో కదలిక వస్తుంది. అదంతా సాధారణ విషయమే. అది కాదు న్యూరో సర్జన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పక్క మంచం మీదన రోగి బాధతో మూలుగుతున్నప్పుడు కూడా ఇతని మెదడులో ఏదో కదలిక. సహానుభూతి అంటే ఇదే. కాలంతో పాటు మనిషి మారిపోయాడు, రాటు తేలిపోయాడు. మెదడు మాత్రం స్పందించడం మానలేదు. ఓ కుర్రాడు హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఎవరిని గుర్తించడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు. కన్న తండ్రిని కూడా అపరిచితుల్లా చూస్తున్నాడు. అదే తండ్రి పక్క గదిలోకి వెళ్ళి ఫోన్ చేస్తే చక్కగా మాట్లాడుతున్నాడు. పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. వైద్య పరీక్షలో తేలింది ఏమిటంటే, అతని మెదడులో చూపుకు సంబంధించిన వ్యవస్థ దెబ్బతింది. వినికిడిని నియంత్రించే వ్యవస్థ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. చెన్నైకి చెందిన యూసఫ్ అలీ తాను ఎప్పుడో చనిపోయినట్లు ఊహించుకుంటాడు. నేను ఫలానా వ్యక్తి ఆత్మను మాత్రమే అంటాడు. ప్రపంచమే మాయ అయినప్పుడు నా ఉనికి మాత్రం ఎలా ఉంటుంది అంటూ ఆధ్యాత్మిక ధోరణిలో మాట్లాడతాడు. న్యూరో సైకియాట్రీలో దీన్ని కోటల్ సిండ్రోమ్ అంటారు. డిప్రెషన్ తీవ్ర స్థాయికి చేరినప్పుడు 100కో 1,00,00,000 ఒక్కరు ఇలా ఆలోచిస్తారట. ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు మెట్ల మీద నుంచి జారిపడ్డారు. పెద్దగా గాయాలేం కాలేదు. జ్ఞాపక శక్తి కూడా బాగుంది. ఒకటే సమస్య. అదేమిటంటే, మెరిసేదంతా బంగారం కాదు అన్న నానుడికి అర్థం చెప్పండి సార్ అని అడిగితే, ఏముంది, అది నకిలీ బంగారం కావచ్చు, జాగ్రత్తగా ఉండమని భావం అని సమాధానం చెప్తారు. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అంటే ఏమిటంటే, బురదలో కాలు పెట్టడం మంచిది కాదని సారాంశం అని తేల్చేస్తారు. తప్పు చేయడం ఎందుకు, దాన్ని సరిదిద్దుకోవడం ఎందుకు అన్న అంతర్లేని అర్థాన్ని అస్సలు చెప్పలేరు. ఓ రకంగా చెప్పాలంటే, ఏ మాటకైనా నిఘంటు అర్థాన్ని మాత్రమే చెప్పగలరు. ఆయన మెదడులో విశ్లేషణకు సంబంధించిన వ్యవస్థ దెబ్బతినడమే ఇందుకు కారణం. 3 పదులు మీద పడగానే మెదడు మొరాయించడం మొదలు పెడుతుంది. ఏడాదికి 1% చొప్పున దాని సామర్థ్యం క్షీణిస్తూ పోతుంది. వ్యాయామంతో, చక్కని జీవనశైలితో శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే
వయసు ప్రభావాల నుంచి మెదడును రక్షించుకునే మార్గాన్ని కనిపెట్టారు పరిశోధకులు. అన్నీ ముసలి ఎలుకలే. శారీరక మానసిక ఆరోగ్యం అంతంత మాత్రమే. చిన్న చిన్న విషయాలకే తడబడిపోతున్నాయి. మునుపట్ల శత్రువుల కళ్ళు కప్పి తప్పించుకోలేకపోతున్నాయి. 30 రోజుల తర్వాత ఎలుకల మెదడు పనితీరులో చాలా తేడా వచ్చింది. చురుకుదనం పెరిగింది. పోరాడే శక్తి అధికమైంది. మార్జాల మామతో దాగుడు మూతలు ఆడుతున్నాయి. ఆ మార్పును చూసి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ మైకేల్ మెర్నిచ్ తబ్బిబ్బైపోయారు. ఓ 25 ఎలుకలకి ఆయన నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. రకరకాల మానసిక వ్యాయామాలు చేయించారు. ఆ ప్రభావమే ఇది. శిక్షణతో మెదడు చురుకుదేలుతుంది. తనలో తానే మాట్లాడుకుంటూ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చారు మెర్నిచ్. ఒకడు కుశాగ్ర బుద్ధి. ఇట్టే పట్టేస్తాడు. ఎన్ని చిక్కుముళ్ళైనా క్షణాల్లో ఇప్పేస్తాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా చిటికలో పరిష్కరిస్తాడు. మరొకడు మందబుద్ధి. అరటిపండు ఒలిచినట్టు చెప్పినా ఒక్క ముక్క అర్థమై చావదు. అద్భుతమైన జోకు వేసినా అరగంట తర్వాత నవ్వుతాడు. ఎందుకెంత తేడా? మందబుద్ధిని కుశాగ్రబుద్ధిగా మార్చలేమా? ఇన్నాళ్ళు వైద్య రంగాన్ని వేధిస్తున్న ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానం దొరుకుతుంది. వయసు పెరిగే కొద్దీ శరీర వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. చూపు మందగిస్తుంది. వినికిడి శక్తి తగ్గుతుంది. జుట్టు తెల్లబడుతుంది. మోకాళ్ళు అరిగిపోతాయి. చర్మం ముడతలు పడుతుంది. మునపటి పటుత్వం కరువైపోతుంది. ఆధునిక వైద్య సౌకర్యాల సాయంతో వృద్ధాప్య లక్షణాల తీవ్రతను తగ్గించుకోవడం పెద్ద కష్టమేం కాదిప్పుడు. మరి మెదడు సంగతి? ముదిమి కమ్ముకొచ్చే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. విశ్లేషణ సామర్థ్యం మొద్దుబారిపోతుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేం. కొంతమందిలో అల్జీమర్స్ లక్షణాలు కనిపించవచ్చు. ఆ ప్రభావాల నుంచి తప్పించుకోవడం కుదిరే పని కాదని నిన్న మొన్నటిదాకా భావించేవారు. ఇప్పుడు అది సాధ్యమే. బ్రెయిన్ ట్రైనింగ్ ఒక చక్కని పరిష్కారం. యథాలాపంగానో ఆసక్తి కొద్దో మనం చేసే కొన్ని పనులు మెదడు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. జ్ఞాపక శక్తికి మూల కేంద్రమైన హిప్పోకాంపస్లోని నాడీ కణాలని ఉత్తేజపరుస్తాయి. అప్పుడే మెదడులో ఓ రకమైన రసాయనం ఊరుతుంది. దాని పేరు డోపమైన్. డోపమైన్ అంటే మెదడుకు పెట్రోల్ లాంటిది. అనేక కార్యకలాపాలకు అదే ఆధారం. ఆ ప్రభావంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, రీజనింగ్ సామర్థ్యం, సృజనాత్మకత, అప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోగల శక్తి మనలో అధికమవుతాయి. ఆ ఓట ఎంత ఎక్కువగా ఉంటే అంత చురుగ్గా ఉంటాం. ఎవరిలో అయినా జ్ఞాపక శక్తి మందగిస్తోందన్నా, అయోమయం ఎక్కువవుతోందన్నా డోపమైన్ కొరతే ప్రధాన కారణం. సాధారణంగా మెదడు తనకు అందిన సమాచారాన్ని సంక్షిప్తంగా ఓ చోట నిక్షిప్తం చేస్తుంది. సైన్స్ పరిభాషలో దీన్ని వర్కింగ్ మెమొరీ అంటారు. ఒక మనిషి పేరు వినిపించగానే అతనితో మన పరిచయం, అనుబంధం, లావాదేవీలు, గొడవలు సినిమా రీల్లా కళ్ళ ముందు తిరుగుతాయి. వయసు పెరిగే కొద్దీ ఆ సామర్థ్యం మందగిస్తుంది. డోపమైన్ ఉత్పత్తి చేసే నాడీ కణాల సంఖ్య తగ్గిపోవడం వల్లే ఇదంతా. 20ఏళ్లలో మహా చురుగ్గా జరిగే డోపమైన్ ఉత్పత్తి క్రమక్రమంగా క్షీణిస్తుంది. ఫలితంగానే దశాబ్దానికి 10% చొప్పున వర్కింగ్ మెమరీ తగ్గిపోతుందని నిపుణుల అంచనా. ఒక వ్యక్తిని చూడగానే వెంటనే గుర్తుపట్టకపోవడం, పేరు కోసం తడుముకోవడం, నడి రోడ్డు మీదకి వచ్చాక ఎటేళ్లలో అర్థం కాక అయోమయానికి గురి కావడం ప్రధాన లక్షణాలు. కొన్ని అలవాట్లను, వ్యాపకాలను ప్రోత్సహించడం ద్వారా వయోధికుల్లో డోపమైన్ ఉత్పత్తిని పెంచడం సాధ్యమేనని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్దలే కాదు, చురుకుదనం లోపం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో అల్జీమర్స్, ఆటిజం వంటి సమస్యలకు కూడా ఇందులోనే పరిష్కారం దొరకవచ్చు. నిన్న మొన్నటిదాకా మెదడు ఎదుగుదలకు ఒక ఖచ్చితమైన దశ ఉంటుందని శాస్త్రజ్ఞులు భావించారు. అది అయిపోగానే మెదడు నిర్మాణం స్థిరపడిపోతుందని, ఆ పైన ఎలాంటి మార్పు చేర్పులు ఉండబోవని తీర్మానించుకున్నారు. అభిప్రాయం చాలా వరకు తప్పని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఉయ్యాల దశ నుండి మొయ్యాల దశలోపు మెదడు తన వ్యవస్థని ఎప్పుడైనా మార్చుకోగలదు, ఎలా అయినా మార్చుకోగలదు. మెదడుకున్న వ్యాకోచ గుణం, ప్లాస్టిసిటీ అంటారు, వల్లే
అదంతా సాధ్యమవుతుందని న్యూరో సైంటిస్టులు చెబుతున్నారు. ఆ మార్పు శిక్షణతోనూ సాధ్యమని సగర్వంగా ప్రకటిస్తున్నారు. ట్రైన్ యువర్ బ్రెయిన్ సరికొత్త నినాదం. దీనికి సంబంధించి బ్రెయిన్ దట్ చేంజెస్ ఇట్ సెల్ఫ్ రచయిత ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ నార్మన్ డొయిడ్ తన పుస్తకంలో కొన్ని యథార్థ గాథలు వివరించారు. వైద్యం కోసం ఆయన దగ్గరికి ఒక యువతి వచ్చింది. ఆమెదో విచిత్రమైన సమస్య. హఠాత్తుగా అగాధంలో పడిపోయినట్టు అనిపించేది. అలా అనిపించగానే నిజంగానే కింద పడిపోయేది. నార్మన్ ఆ యువతికి రకరకాల పరీక్షలు చేశారు. ఆమె మెదడులో సమతౌల్యాన్ని నియంత్రించే భాగం దెబ్బతింది. అందుకే ఆ ఇబ్బంది. డాక్టర్ గారికి ఓ ఆలోచన వచ్చింది. తూలి పడుతున్నట్లు అనిపించిన ప్రతిసారి నువ్వు పడటం లేదు, అదంతా నీ భ్రమ అన్న సంకేతాలు మెదడుకు అందేలా కృత్రిమమైన సర్దుబాటు చేశారు. కొన్నాళ్లకు సమస్య మాయమైంది. మెదడుకు శిక్షణ ఇవ్వచ్చనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదంటారు నార్మన్. ఒక మానసిక వికలాంగురాలు నిరంతర పుస్తక పఠనంతో తన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న ఉదంతము ఈ పుస్తకంలో ఉంది. ఓ చిన్నారి సగం మెదడుతోనే పుట్టిన 1-2 పరిమితులు మినహాయిస్తే దాదాపుగా సాధారణ జీవితమే గడుపుతుందంటారు నార్మన్. అవసరాలకు తగినట్టు మెదడు తనను తాను మార్చుకుంటుందని చెప్పడానికి ఇదో ఆధారం. మెదడును ఎంత చురుగ్గా ఉంచుకుంటాం, ఎంత బాగా పనిచేయించుకుంటాం, ఎంత ఆరోగ్యంగా కాపాడుకుంటాం అన్నది మన చేతుల్లోనే ఉందని స్పష్టమైపోతుంది. బాల్యం నుంచి యవ్వనం ఆరంభం దాకా అధ్యయనం మన జీవితంలో ఓ భాగం. చదువులు, ఆటలు, పాటలు, హాబీలు, ఆలోచనలు వీటన్నింటితో మన బుర్ర క్షణం కూడా ఖాళీగా ఉండదు. ఒక్కసారి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరపడిపోయామా మెదడుకు మేత తగ్గినట్లే. కామర్స్ చదువుకుని ఉంటే డెబిట్ క్రెడిట్ల ప్రపంచం, మెడిసిన్ పూర్తి చేసి ఉంటే రోగాల ప్రపంచం, న్యాయశాస్త్రం అభ్యసించి ఉంటే కోర్టులు, వ్యవహారాలు, పదవీ విరమణ దాకా అదే జీవితం. కొత్తగా నేర్చుకునేది ఏం ఉండదు. నేర్చుకున్న గతంలో నేర్చుకున్న దానికి కొనసాగింపే. నిజానికి నడివయసు నుంచి ఈ మందగమనం మరీ ఎక్కువ అవుతుంది. స్థిరపడిపోయాం అన్న భావన జిజ్ఞాసను చంపేస్తుంది. చాలామంది అప్పటికే ఓ స్థాయికి వచ్చుంటారు కాబట్టి తమను తాము నిరూపించుకోవలసిన అవసరమూ ఉండదు. దీంతో మెదడుకి శ్రమ తగ్గుతుంది. వ్యాయామం అసలే ఉండదు. ఇంకేముంది, బుర్ర చిలుము పట్టిపోతుంది. అంతటి మృగరాజునైనా బోనులో బంధించి ముప్పోట్ల మాంసం ముక్కలు వేస్తుంటే ఏమవుతుంది? కొన్నాళ్లకు అది తన సహజ ప్రవృత్తి అయిన వేటను కూడా మర్చిపోతుంది. జింకపిల్ల కనబడినా బెదురుగా చూస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. తగినంత పని లేకపోవడంతో మెదడులోని కొన్ని చైతన్య కేంద్రాల్లో స్తబ్దత నెలకొంటుంది. దాన్ని వదిలించాలంటే మెదడుకు పని చెప్పాలి. సమస్యనిచ్చి పరిష్కరించమని ప్రోత్సహించాలి. సవాళ్ళనిచ్చి ఎదుర్కోమని ఉసుగొల్పాలి. వాడిన కొద్దీ పదును తేలే యంత్రం సృష్టిలో ఇది ఒక్కటే కాబోలు. చదరంగం బల్లంటే మినీ కురుక్షేత్రమే. రాజు, మంత్రి, గజాశ్వ దళాలు, చుట్టూ గోడ కట్టినట్టున్న సైనికులు, ప్రతి కదలిక ఓ వ్యూహమే. ఆలోచించుకుని అడుగేయాలి. ఏ గడిలో ఏ పావు ఉందన్న స్పష్టత ఉండాలి. ప్రత్యర్థి కదలికలన్నీ పసిగట్టాలి. మెదడుకు బోల్డంత పని. కొన్ని రకాల వీడియో గేమ్స్ కూడా వయోధికుల్లో డోపమైన్ ఉత్పత్తికి సహకరిస్తాయంటారు నిపుణులు. ముఖ్యంగా యాక్షన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకోవాలి. క్షిపణులు, మెషిన్ గన్లు తప్పించుకుంటూ లక్ష్యాన్ని చేరడానికి ఎన్నో ఎత్తులు వేయాలి. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమూ ఉంటుంది. దీనివల్ల పెద్దల్లో నిర్ణయాలు తీసుకునే శక్తి మెరుగవుతుంది. ఏకాగ్రత కుదురుతుంది. ఒకేసారి వివిధ అంశాల మీద దృష్టి పెట్టడము అలవాటవుతుంది. చిన్న చిన్న లెక్కలకు క్యాలిక్యులేటర్ వాడకపోవడం, కనీసం ఓ డజను ఫోన్ నెంబర్లైనా గుర్తుంచుకునే ప్రయత్నం చేయడం, పజిల్స్ పరిష్కరించడం, ఇవన్నీ మెదడుకు ఎంతో కొంత పని కల్పించే అలవాట్లే. ఆ మధ్య లండన్ ట్యాక్సీ వాలాల మీద ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సాయంతో చిరునామాలు వెతుక్కునే డ్రైవర్ల కంటే సొంత జ్ఞాపక శక్తి మీద ఆధారపడిన వారి బుర్రలే ఆరోగ్యంగా ఉన్నాయి. శారీరక వ్యాయామము మెదడు మీద ప్రభావం చూపుతుంది. అది నడక కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. రోజుకు 45 నిమిషాల వ్యాయామం ద్వారా
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జ్ఞాపక శక్తి అంటే పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇంటి నెంబరు, ఫోన్ నెంబరు, బంధుత్వాలు మొదలైనవి 20% మెరుగుపడినట్టు ఇలినాయిస్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. మెదడులోని హిప్పోకాంపస్లో కొత్త కణాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని తేలింది. మెదడు ఆదేశాలను మోసుకెళ్లే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తి బాగానే వృద్ధి చెందినట్లు సమాచారం ఉంది. ఓ 70 సంవత్సరాల వృద్ధుడు ఏడాది పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అతని మెదడు వయసు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు నిరూపించాయి. మెదడు పనితీరు మీద ధ్యానం ప్రభావాన్ని గుర్తించారు. ధ్యానంలో సాధకుడు ఒక ఆకారం మీదో, మంత్రం మీదో, మనోదృశ్యం మీదో దృష్టి పెడతారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఏకాగ్రత పెరుగుతుందంటారు యూనివర్సిటీ ఆఫ్ మియామికి చెందిన అమిత్ షా. ధ్యానం వల్ల మరో ఉపయోగము ఉంది. రోజుకు అరగంట ధ్యానం చేసినా మన ఆలోచనల మీద మనకు నియంత్రణ వస్తుంది. అనవసరమైన ఒత్తిడి దూరమైపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసు మెదడు ఆరోగ్యం మీద సానుకూల ప్రభావం చూపుతుంది. ఏదైనా కొత్త నైపుణ్యాన్ని అలవర్చుకుంటున్నప్పుడు మన మెదడులోని వేల న్యూరాన్లలో చైతన్యం ప్రవహిస్తుంది. అయితే అది అప్పటిదాకా మనకు తెలియని విషయమై ఉండాలి. ఆ నేర్చుకోవడంలో కూడా ఏకాగ్రత ఉండాలి. అది కొత్త భాష అయినా పర్వాలేదు. మాతృభాష మీద రోజు మాట్లాడే భాష మీద మనకు మంచి పట్టు ఉంటుంది. ఆ భాషకు సంబంధించి రాతలైన మాటలైన అవలీలగా సాగిపోతాయి. ప్రయత్నపూర్వకంగా చేసేదేం ఉండదు. అదే అప్పటిదాకా తెలియని జపనీస్ లాంటి ఏ కొత్త భాష అయితే ఎంతో శ్రమ, ఎంతో సాధన, ఎన్నో సందేహాలు, మెదడుకు బోళ్ళంత పని. దీనివల్ల ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ వ్యవస్థ చురుకుదేలుతుందని పరిశోధకులు చెబుతున్నాయి. ఈ వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారు తక్కువ నిర్ణయాలు తీసుకోగలరు, చక్కగా సమస్యను విశ్లేషించుకోగలరు. దీర్ఘకాలంలో అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరే ప్రమాదమే ఉండదు. సంగీత సాధన మెదడును చైతన్యపరుస్తుందని నిపుణులు నిర్ధారించారు. దీనివల్ల మెదడులోని నాడీ కణాల మధ్య కొత్త అనుసంధానాలు ఏర్పడతాయి. రాగాల్ని, స్వరాల్ని గుర్తుంచుకోవాలి. వాద్యాలతో సమన్వయం చేసుకోవాలి. సాహిత్యాన్ని మర్చిపోకూడదు. వీటన్నిటి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. వాద్య సాధనతో మోటార్ కంట్రోల్ మెరుగవుతుంది. మెదడుకు శరీరంలోని వివిధ భాగాలకు మధ్య అనుసంధానం చాలా వేగంగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా పట్టం కట్టే ప్రక్రియ నిరంతరం సాగాలి. ఆరంభ సూరత్వం అయితే మాత్రం లాభం లేదు. ఒక కొత్త భాష, అది అయ్యాక మరో కొత్త భాష, అది అయిపోయాక కొత్త టెక్నాలజీ. ఎంతకాలం అంటే బతికున్నంతకాలం, ఓపుకున్నంతకాలం. మన ఆహారపు అలవాట్లు కూడా మెదడు పనితీరు నిర్ణయిస్తాయి. ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫోలిక్ యాసిడ్ ప్రభావాన్ని వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. దీని లోపం వల్ల డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు రావచ్చు. తాజా ఆకుకూరలు, పండ్లు, పప్పు ధాన్యాలు తదితరాల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. మద్యం, మాదక ద్రవ్యాలు వంటి దురలవాట్లు మన ఆలోచన శక్తిని మింగేస్తాయి. మన మీద మనకు నియంత్రణ లేకుండా చేస్తాయి. వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నన్ను అంటుకోవద్దు అన్నట్టు ఎవరితోనూ కలవకుండా 4 గోళ్ల మధ్య ముడుచుకుపోయి బతికే మనుషులు కూడా అనారోగ్యవంతులే. మనిషి సంఘజీవి. నలుగురితో కలవడం అతని సహజ ప్రవృత్తి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడంటే ఖచ్చితంగా అదో సమస్యే. దానికి సోషల్ సిక్నెస్ అని పేరు పెట్టారు మానసిక నిపుణులు. అనారోగ్యకరమైన జీవనశైలి, ధూమపానంతో పాటు మితిమీరిన ఒంటరితనం కూడా పక్షవాతానికి ఒక కారణం అంటారు న్యూరాలజిస్టులు. ఆత్మీయతలు, అనురాగాలు, పలకరింపులు, పరామర్శలు జీవితంలో ఓ భాగం. నిజానికి ఇలాంటి చిన్న చిన్న అనుభూతుల సమాహారమే జీవితం. అనుభూతులు విస్మరిస్తే ఆనందం, ఆనందం విస్మరిస్తే ఆరోగ్యం. మెదడును చురుగ్గా ఉంచుకోవడం అంటే మనల్ని మనం చురుగ్గా ఉంచుకోవడం. ఇక మెదడుకు సంబంధించిన కొన్ని విశేష అంశాల గురించి చెప్తాను. ఆక్సిజన్ లేకుండా మెదడు 3 నుంచి 4 నిమిషాల సేపు మాత్రమే బతుకుతుంది. ఆ తర్వాత మెదడు వ్యవస్థ పనిచేయడం మానేస్తుంది. గుండె నుంచి వెళ్ళే రక్తంలో 15 నుంచి 20% నేరుగా మెదడుకే వెళ్తుంది. ఆక్సిజన్లో 20%, క్యాలరీల్లో 20% మెదడార్పణం.
మెదడులో నాడీ కణాల మధ్య సమాచార మార్పిడి వేగం సెకనుకు 0.5 మీటర్ల నుంచి 120 మీటర్ల మధ్య ఉంటుంది. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు బరువు 1230 గ్రాములు. సగటు బరువు కంటే 70 నుంచి 170 గ్రాములు తక్కువే. మనిషి మెదడు 1300 నుంచి 1400 గ్రాములు బరువు ఉంటుంది. మెదడు సగటున రోజుకు 70,000 ఆలోచనలను సృష్టించగలదు. మొత్తంగా 1000 టెరాబైట్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదు. మెదడు వినియోగించే శక్తితో 25 వాట్స్ బల్బును మాత్రమే వెలిగించగలం. మనిషి మెదడులోని నాడీ కణాలను ఒక్కొక్కటిగా లెక్క పెడుతూ కూర్చుంటే ఆ పని పూర్తవడానికి 3000 సంవత్సరాలు పడుతుంది. మెదడులో 70 నుంచి 80% నీళ్లే. డీహైడ్రేషన్ ప్రభావం మెదడు మీద ఎక్కువగా ఉంటుంది. మెదడు పగటిపూట కంటే రాత్రే చురుగ్గా పనిచేస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు తాజా జ్ఞాపకాన్ని భద్రపరచుకోవడంలో బిజీగా ఉంటుంది. అందుకే నిద్రలేని ప్రభావం జ్ఞాపక శక్తి మీద పడుతుంది. మనిషి బతుకున్నంతకాలం మెదడుకు విశ్రాంతి ఉండదు. మెదడుకు నొప్పి తెలియదు. ఒక్కసారి కపాలాన్ని తెరిచారంటే మత్తుమందు లేకుండానే శస్త్రచికిత్స చేయొచ్చు. మెదడు కుడి భాగం శరీరంలోని ఎడమ భాగాన్ని, మెదడు ఎడమ భాగం శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తాయి. మల్లెపూల పరిమళం మెదడును ఎట్టి ఆకర్షిస్తుంది. లావెండర్ సువాసనలు కించిత్ మత్తును కలిగిస్తాయి. ఇవండి మెదడుకు సంబంధించిన అనేక విశేషాంశాలు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర అంశాల మీద నా ఉపన్యాసాలకు ఎదురు చూడండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.